ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో శాసనసభ ఎన్నికల తర్వాత కూడా అవిశ్వాస తీర్మాన చర్చలు కూడా చాలా చర్చలు నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మొన్న నాగర్ కర్నూల్ జడ్పీ చైర్మన్కి అవిశ్వాస తీర్మానం పెట్టాలని చెప్పి నిర్ణయించుకున్న నేపథ్యంలో కూడా కోర్టుకైంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మహబూబ్నగర్ జిల్లాలో కూడా మున్సిపాలిటీకి సంబంధించిన కూడా మున్సిపాలిటీ చైర్మన్కు అవిశ్వాస తీర్మానం పెట్టాలని మొన్న అయితే శాసనసభ ఎన్నికలకు సంబంధించింది కూడా బీఆర్ఎస్ కౌన్సిలర్లు 4 కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీ చేరినప్పటికీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానం ఏర్పాటు చేసుకోవాలనే ఒక చర్చ నడుస్తుంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి మున్సిపాలిటీ చైర్మన్ కేసీ నరసింహను మిగతా విషయాలను అడిగే ప్రయత్నం చేస్తున్నాం. అయినా ఏంటి ఈ గత 10 రోజులకి వెళ్ళి కూడా పాలమూరు మున్సిపాలిటీ అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారని కూడా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీ చేరుతున్నట్టుగా తెలుస్తుంది. ఏంటి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వారు మా బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లకు దొడ్డిదారిన డబ్బులు ఎరచూపి ప్రజాస్వామిక విధంగా వాళ్ళని తీసుకొని డబ్బులోకి ఎరచూపి దొడ్డిదారిన కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదని నేను తెలియజేస్తున్నాను. రైట్, మీరు దొడ్డిదారిన ప్రజాస్వామిక అడ్డదారిన పైసలు ఇచ్చి కొనుగోలు అంటే ఎంతకు కన్సిడర్ పోతున్నారు, ఎన్ని పైసలు తీసుకుంటున్నారు? ఇంతవరకు అయితే నాకు ఆ సమాచారం లేదు. ఈరోజే కొన్ని పత్రికా ఛానల్లో చూడడం జరిగింది. ఒక నవపేట దగ్గర ఒక ఫామ్ హౌస్లో కూర్చొని మాట్లాడడం జరిగిందంట. అది ఎంత ఇచ్చిండ్రు అనేది వాళ్ళకి తెలుసు. నాకు ఎందుకంటే తెలియని విషయం నేను చెప్పడం భావ్యం కాదని నేను తెలియదు. అంటే గతంలో కూడా మీరు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు కూడా అధికారం ఉన్నది. అదే గత సంవత్సరం కూడా మీరు చైర్మన్ అయ్యారు. అంటే అప్పటి నుంచి కూడా మీరు చైర్మన్ మున్సిపాలిటీగా మీకు ఏదైతే సంఖ్య ఉన్నప్పటికీ కూడా గతంలో కూడా మీరు వేరే కౌన్సిలర్లు కూడా మీ పార్టీలోకి ఆహ్వానించారు. ఎంతవరకు సమాధానం దీన్ని? ఇప్పుడు గతంలో అంటే 70 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు ఈ మహబూబ్నగర్ పట్టణానికి కనీసం తాగడానికి కూడా లేని పరిస్థితిలో తెలంగాణ రాష్ట్రం వచ్చినంత మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో డబ్బులు తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దృష్ట్యా వాళ్ళు మా పార్టీలో చేరడం జరిగింది. ఈరోజు గత అసెంబ్లీ ఎలక్షన్లో వాళ్ళు పార్టీ మారి 4 సంవత్సరాలు అన్నీ అనుభవించుకొని 4 సంవత్సరాలు అయిన తర్వాత పార్టీ మారి ఆ పార్టీలో చేరడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నాను. అంటే ఈ మధ్య 10 రోజుల కానంటి అంటే ఏదైతే శాసనసభ ఎన్నికల్లో కూడా ఇక్కడ మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయిన తర్వాత అనంతరం మున్సిపాలిటీ కూడా అయితే గతంలో కూడా ఈ ఎన్నికల కంటే ముందు 10 రోజుల ముందు కూడా ఈ అయితే 4 బీఆర్ఎస్ కౌన్సిలర్ కాంగ్రెస్ పార్టీ చేరినప్పటికీ అక్కడున్న ఖచ్చితంగా రేపు అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్నారని చెప్పుకొస్తున్నాయి. ఈ ఊహాగానాలు వస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం? ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టాలంటే ముందు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ టికెట్ నుంచి గెలిచిన కౌన్సిలర్కు రాజీనామా చేయాలి. ఒకవేళ రాజీనామా చేయకపోతే మేము పార్టీ తరఫున విప్పు జారీ చేపిస్తాము. ఖచ్చితంగా విప్పు జారీ చేస్తే వాళ్ళ కౌన్సిలర్ కూడా పోతుంది. ఖచ్చితంగా మేము ఆ కౌన్సిలర్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాతనే కౌన్సిలర్కి రాజీనామా చేస్తేనే ఏమైనా ఉంటుంది. వాళ్ళ కౌన్సిలర్కి రాజీనామా చేయకుండా అవిశ్వాసం పెడతామంటే మేము ఖచ్చితంగా విప్పు జారీ చేసి కౌన్సిలర్ ఎవరైతే పోయినరో మా పార్టీ నుంచి వాళ్ళందరికీ పార్టీ తరఫున విప్పు జారీ చేసి కౌన్సిలర్ కూడా రద్దు అయ్యే వరకు మేము కోర్టును కూడా ఆశ్రయిస్తాం. రైట్, ముఖ్యంగా కూడా మొన్న గత 10 రోజుల కిందట కూడా మున్సిపల్ కౌన్సిలింగ్ సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడ కూడా ఏదైతే కాంగ్రెస్ కౌన్సిలర్లు కూడా మున్సిపాలిటీ కూడా అవినీతి జరిగింది, ఏదైతే హరితార మొక్కలు కూడా కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని దాన్ని ఆరోపించారు. ఎంతవరకు నిజమని? ఇప్పుడు వాళ్ళు మాట్లాడినరు. నేనేం చెప్పినా మీతోనేమన్నా ఎవిడెన్స్ ఉంటే ఎక్కడికైనా పోయి కంప్లైంట్ చేయండి. స్టేట్ విజిలెన్స్ కాకపోతే సెంట్రల్ విజిలెన్స్ కూడా చేసుకోకుండా ఇప్పుడు కూడా చెప్తున్నా. ఈ అవినీతి జరిగింది అంటే ఖచ్చితంగా మీతో ఎవిడెన్స్ ఉంటే విజిలెన్స్కు కంప్లైంట్ చేస్తామన్నారు. ఖచ్చితంగా ఏమైనా ఆధారం ఉంటే చేసుకోండి, దానికి నేనేం అభ్యంతరం లేదు. నేను ఎప్పుడు ఈ అవినీతికి పాల్పడలే. ఖచ్చితంగా చెప్తున్నా. నేను వచ్చినాకనే మహబూబ్నగర్ మున్సిపాలిటీలో పారదర్శకంగా ఉంది. ఎప్పుడు ఇలాంటి అవకతవకలు చేయలే, తప్పులు చేయలే. దానికి నేను ఆ రోజు కూడా కౌన్సిల్లో వాళ్ళకి చెప్పడం కూడా జరిగింది. ఏమైనా ఆధారాలు ఉంటే మీరు ఆధారాలను తీసుకొని ఈ విజిలెన్స్కి ఇవ్వకపోతే ఎవరికన్నా తీసుకోండి, దానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పినాం. అంటే ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టబోతున్న ఒక ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా మీరు ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెడితేనే మేము ఎవరైతే అవిశ్వాస తీర్మానం పెడతారో మా పార్టీలకు వెళ్ళి పోయిన కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి అవిశ్వాస తీర్మానం పెట్టండి. లేని వేళ మేము విప్పు జారీ చేస్తాం. వాళ్ళని అనర్హత పెట్టేసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. కోర్టుకు వెళ్తాం. ఖచ్చితంగా వాళ్ళని తొలగించే వరకు మా ప్రయత్నం ఉంటుంది. అంటే రేపు ఒకవేళ అవిశ్వాస తీర్మానం పెట్టినా రేపు ఏ కార్యాచరణ ముందుకు పోతారు మీరు? ఏది కాంగ్రెస్ పార్టీ మీ పార్టీలకు వెళ్ళి కౌన్సిలర్ పోయి అక్కడ పోయి అవిశ్వాస తీర్మానం పెట్టి చైర్మన్ 10 తగ్గించుకుంటే
దానిపైన ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నారు? అది అవిశ్వాస తీరం వరకు వెయిట్ చేస్తాం కదా, అప్పుడు తర్వాత మన కార్యాచరణ ఏమన్నది అప్పుడు చెప్తాం. ఇప్పుడు వాళ్ళ అవిశ్వాసం పెట్టకముందే మనము తొందరపడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు. వాళ్ళ అవిశ్వాస తీరం పెట్టిన తర్వాత మనం కార్యాచరణ ఏంటనేది ఉంటుంది. అంటే మీ బీఆర్ఎస్ కౌన్సిలర్ ఎంతమంది కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్నారు? ఇంతవరకు ఎవరు పోతున్నారు ఎవరు ఉంటున్నారు అనేది తెలియదు, కానీ కొంతమంది మా కౌన్సిలర్లు పోతున్నారని నాకు సమాచారము. దొరిదారిన పోయి కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది లీడర్లు ఫోన్ చేసి మీకు ఇన్ని లక్షలు ఇస్తాం ఇన్ని పైసలు ఇస్తామని పోయిన వాళ్ళు ఉన్నారు. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలియదు. తెలిసినాక నేను మాట్లాడతా ఎవరు ఎన్ని డబ్బులు తీసుకున్నారు, డబ్బులే పరమావధి అన్నోళ్ళు రాజకీయ జీవితం క్లోజ్ అవుతాయని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద కూడా మహబూబ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన కూడా అవిశ్వాస తీరాన్ని ఒక కొలిక్ వస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే గత 10 రోజులకెళ్ళి ఇక్కడ మహబూబ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన అవిశ్వాస తీర్మానం జరగబోతున్న ఈ నేపథ్యంలో కూడా కొన్ని బీఆర్ఎస్ కౌన్సిలర్కి సంబంధించిన ఏదైతే డబ్బుల రూపకంగా కొంత చర్చ కొన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని చెప్పి ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కూడా మహబూబ్నగర్ మున్సిపాలిటీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మున్సిపాలిటీ చైర్మన్ కేసీఆర్ తెలియజేస్తారో అవిశ్వాసం తీర్మానం పెట్టాలనుకుంటే ఒకసారి మా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కౌన్సిల్ కాంగ్రెస్ పార్టీ కలిస్తే ఖచ్చితంగా వారి రాజీనామా చేసి కూడా అవిశ్వాస తీర్మానం పెట్టాలి, లేని ఏడాల కూడా ఖచ్చితంగా దానిపైన కోర్టుకు వెళ్ళే పరిస్థితి వస్తుందని చెప్పి మున్సిపాలిటీ చైర్మన్ కేసీఆర్ తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ సీనితో రామకొండ, ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.